రాష్ట్రంలో బీసీ బంధు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి మనోహర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి మా ముఖ్యమంత్రి వర్యులు దీన్ని క్యాబినెట్లో అమలు చేసి ఢిల్లీకి పంపడం జరిగింది. మరి ఢిల్లీ నేతలు ఎందుకు సహకరించడం లేదు? మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులందరూ మేము మద్దతు ఇస్తామని ఈరోజు ముందుకు వస్తారు. ఈ ప్రబల నాటకం బంద్ చేసి దయచేసి బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్కు ఖచ్చితంగా అమలు చేయాలని బీజేపీ నాయకులకు చిత్తశుద్ధితో పనిచేయాలని హెచ్చరిస్తుంది. బీసీ కులాస్తుల 42% బిల్లు ఆమోదం కోసం బంద్కు పిలిపియడం జరిగింది. అందుకు మద్దతుగా మా టీపీసీసీ అధ్యక్షులు ఉమా మహేష్ గౌడ్ గారు, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి వరదల ప్రణవబాబు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా సంపూర్ణంగా బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మాకు బీసీల పట్ల ఇలా అసెంబ్లీలో మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 42% రిజర్వేషన్ కోసం ఇలా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇవాళ బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ పైన ఎవరు పోరాడాలి? అందరూ, అన్ని పార్టీల వారు ఈ తెలంగాణలో మద్దతు ఇస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఈ తెలంగాణలో ఉండే ప్రతి పార్టీ కూడా బీసీ రిజర్వేషన్కి మద్దతు ఇస్తూ ఉన్నారు. మరి చేయవలసింది ఎవరు? మేము ఈ పోరాటం, ఈ తెలంగాణ బంధు ఎవరి కోసం చేస్తున్నాం? ఎవరికి తెలవడం కోసం చేస్తున్నాం? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. కేంద్రంలో ఉన్నది బీజేపీ చేయవలసింది. వాళ్ళు ఇక్కడ మద్దతు తెలుపుతున్నారు, కానీ కేంద్రంలో ఉపయోగించాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నా. మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఉన్నారు, ఇలా కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. మరి ఇద్దరు బీసీ నేతలే. మరి వీరిద్దరు కూడా కలిసి కేంద్రంలో ఒప్పించే ప్రయత్నం చేయాలని సందర్భంగా తెలియదు. జమ్మికుంట పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినము. తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడా కులగణన చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ ఆదేశానుసారము కులగణన చేపట్టి 56% మరి బీసీలు ఉన్నారు. మరి దానికి సరైన న్యాయం జరగాలని చెప్పి 60% లోపు 42% బీసీలకు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, అలాగే స్పెషల్ జీవో తీసి మరి బీసీ ప్రజలకు న్యాయం జరగాలని